ఐశ్వర్య, ఇప్పుడు మరి నువ్వేం పరిచయం చేస్తున్నావు? గోధుమ నూక ప్రసాదం అన్నారు కాబట్టి మనం పండగ పూట అంతా పూజలు చేసుకుంటాం. పూజలప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రసాదం వండి తీరాలి, దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి దీన్నే ఆ విధంగా చేసుకుని తర్వాత మనం హ్యాపీగా తినచ్చు. చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మీరు అందరూ ఇది ఎలా తయారు చేయాలి ఏంటనేది జాగ్రత్తగా చూడండి. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి చెప్పే. గోధుమ రవ్వ, జీడిపప్పు, కిస్మిస్. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవే ఇవి కూడా. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్. ఓకే, స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఫస్ట్ నెయ్యి వేస్తున్నారా? ఓకే, 2 స్పూన్స్. ఇవంటే నీకు మీ అత్తయ్య నేర్పించారా? ఓకే. దీంట్లో వాటరు పాలు రెండు 50-50 పోసాము. ఓకే, రెండు కలిపి వేసేసాం కాబట్టి ఇప్పుడు అది కాసేపు మరగాల. అది మరగాలండి. ఓకే, సో అది మరుగుతూ ఉంటుంది. లోపు ఇక్కడ ఎవరైనా మంచి పాట పాడతారా? ఎవరు పాడుతున్నారు? నువ్వా? నీ పేరు? వసుంధరా. ఓకే, సో వసుంధర పాటలు బాగా పాడుతుందంట. ఏ పాట పాడుతున్నావు? పర్వతమా తలపై గంగమా అరవో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ బూడిద దేహమా సిగలో సందమ. వెరీ గుడ్, చాలా మంచి పాట పాడింది, చాలా చక్కగా. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి కదా? ఓకే, ఇప్పుడు నూక యాడ్ చేసేయడమేనా? ఓకే, గోధుమ నూక దీంట్లో వేసేస్తున్నాం. ఇది దగ్గర పడాలి. ఓకే, సో ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు దగ్గర పడే వరకు కాసేపు కలుపుకోవాలన్నమాట. దగ్గర అయిపోయిందండి. దగ్గర అయిందా? ఓకే, ఇప్పుడు బెల్లం పంచదార వేసేయండి. ఇంకొక పూటనా? ఓకే, కలిపేసి. సో ఇప్పుడు ఇది కూడా కాసేపు కరగాల, టైం పడుతుందా? టైం పడుతుంది. ఓకే, సో మరి ఇందులో బెల్లము పంచదార కూడా వేస్తాం కదా, ఇది కూడా బాగా కరగాలి. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఓకే, రెడీ అయితే? రెడీ అయిపోయింది. కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు, లేకపోతే మామూలుగా నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ వంట చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ మంచి గుమగుమలాడుతుంది తెలుసా వండుతున్నప్పుడు. చాలా బాగుంది, చూడ్డానికి కూడా బాగుంది. ఇప్పుడు చందనక్క, నేను స్పెషల్గా మా అత్త దగ్గర నేర్చుకుని మీకోసం తయారు చేసి స్పెషల్గా ఫస్ట్ టైం చేసా. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చేసిందంటే సో మీ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఫస్ట్ టైం ఇదే వండి పెట్టయితే. మరి ఐశ్వర్య ఎంతో ప్రేమతో మన కోసం కొత్త వంటకాన్ని నేర్చుకుని వాళ్ళ అత్త దగ్గర మన కోసం ప్రజెంట్ చేసింది. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, చాలా బాగుందండి ఇది నిజంగా, చూడ్డానికి వాసనకి. మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తా. చాలా చాలా బాగుంది నిజంగా. ఇందులో నెయ్యి వేశారు, నాకు నెయ్యి చాలా నచ్చుతుంది. అండ్ మంచిగా గోధుమ నూకతో చేశారు కాబట్టి గోధుమ నూక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. పాలు వేశారు, మంచి కాల్షియం, అంతా కూడా పోషకాహారం కూడా అని చెప్పొచ్చు దీన్ని. తప్పకుండా ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లో కూడా దీన్ని తయారు చేయండి, నైవేద్యంగా పెట్టండి. తర్వాత మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా తిని ఆస్వాదించండి.
ఐశ్వర్య, ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా చేసావు. స్వీట్ నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా బాగుంది, చాలా నచ్చింది. నీ పెళ్ళైన తర్వాత కూడా మీ అత్తగారి ఇంటికి వెళ్తావు కదా, అక్కడ ఖచ్చితంగా కొత్త కోడలు వంటలు వండాలి. అప్పుడు ఇలాంటి ప్రసాదాన్ని ఖచ్చితంగా వండి తర్వాత మీ ఆయన చేత కూడా తినిపించు. ఖచ్చితంగా నీకు 100కి 100 మార్కులు వేసేస్తారు. అవును, అత్తగారు ఇచ్చారండి ఇక్కడ. ఈ వంట నేర్పించింది ఆవిడే కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేవి గారు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. అలాగే ఐశ్వర్య, రోహిణి గారు, మీ ఇద్దరు కూడా చాలా చక్కటి వంటలు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మళ్ళీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఈరోజు సంక్రాంతి రుచులు ప్రత్యేక కార్యక్రమంలో అద్భుతమైన పిండి వంటల్ని, వీటన్నిటిని మీరు కూడా ఈ పండుగ రోజు తప్పకుండా చేసి రుచి చూడండి. మరి అలాగే మరిన్ని పిండి వంటలతో రేపటి పండుగ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.